పద కృష్ణ, ఇంటికెళ్దాం. కానీ గంగా, మేమందరం ఉన్నాం కదా. కృష్ణ పద వెళ్దాం. ఏమైంది? అమ్మ నాన్న ఏదో చెప్తున్నారు, వినొచ్చు కదా. అమ్మ ఏమైంది? తనకేమైంది? నువ్వే కదా అన్నావు తన స్వభావం కాస్త మారింది అని. మళ్ళీ ఏమైంది? అది నానమ్మ, డాక్టర్ గారు చెప్పారు కృష్ణని ఇంటికి తీసుకెళ్లొచ్చు అని. అందుకనే బహుశా గంగ తనని ఇంటికి తీసుకెళ్ళుంటుంది. అవును నానమ్మ, యాక్చువల్లీ గంగ ఈరోజు కృష్ణ పరిస్థితి చూసి చాలా కంగారు పడిపోయింది. ఏం పర్లేదు, నేను వెళ్ళి తనతో వద్దు మాట్లాడొస్తాను. వద్దు, ఆగాగాగు. ఈరోజు అమ్మా కూతుళ్ళిద్దరినీ ఒంటరిగా అలాగే గడపనివ్వు. రేపు గంగా ఇంకా కృష్ణని తీసుకొద్దాం. నేనొకటి ఆలోచించుంచాను. అబ్బా, ఏమున్నావు ఈరోజు? నువ్విక్కడేం చేస్తున్నావు? నేను నీకు చెప్పాను కదా, ఒకవేళ నాకేమైనా పనుందంటే నేనే నీకు ఫోన్ చేస్తానని. ఈ పరిస్థితిలో ఎవరైనా మనల్ని ఇక్కడ చూశారంటే అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వెళ్ళిక్కడి నుండి. అది ఏంటంటే జోయరణి, మనిద్దరి లక్ష్యం ఒకటే కదా. మనం మన లక్ష్యాన్ని సాధించకుండా ఫెయిల్ అవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను అందుకనే వచ్చాను. అలాగే నిన్ను చూడాలని కూడా అనిపించింది. నీకు ఒక బహుమానం తీసుకురావాలని అనుకున్నాను, కానీ డబ్బులైతే నా దగ్గర లేవు. ఇదిగో. కృష్ణని కాల్చి చంపాలనే ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఆలోచించావా? కృష్ణని చంపాలి అని వేసిన రెండవ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. కానీ ఇదే సంఘటన కారణంగా గంగా ఇంకా సాగర్ ఒకరికొకరు దూరం అయ్యారు. గంగకి కేవలం రెండే బలహీనతలు. ఒకటేమో తన సెల్ఫ్ రెస్పెక్ట్, ఇక ఇంకొకటి తన కూతురు కృష్ణ. ఇక నేను ఈ రెండు బలహీనతలతోనే ఆడుకోవాలి, వాటిని అవకాశంగా తీసుకోవాలి. నువ్వు ముందు ముందు చూస్తూ ఉండు నేను ఏం చేస్తాను అని. అమ్మా, రాత్రిపూట ఇంత గట్టిగా తలుపులు ఎవరు కొడుతున్నారు? నేను చూస్తాను, నువ్వు పడుకో. ఎవరు? 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 అరే, అసలు ఎవరు మీరు? లోపలికి ఎందుకు వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? అసలు ఎవరు? లోపలికి ఎందుకు వచ్చారు? ఏయ్, తప్పుగా ఆగండి. అరే, తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి నా కృష్ణని. ఎక్కడికి తీసుకెళ్తున్నారు తనని? వదలండి, వదలండి నా కృష్ణని, వదలేరు. నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్లీజ్, నా కూతుర్ని, ప్లీజ్ నా కృష్ణని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? డబ్బులు ఇచ్చారు మాకు ఈ పనికి. డబ్బులు ఎవరు ఇచ్చారు మీకు? ఎవరు ఇచ్చారు డబ్బులు? చెప్పాను కదా నేను, కృష్ణను నేను తీసుకెళ్ళి తీరుతాను అని. చూడు, నేను తనని తీసుకెళ్తున్నాను. ఇక కృష్ణ నాతో పాటే ఉంటుంది, తన నాన్నతో పాటు. లేదు నాన్న, నాకు అమ్మతో పాటే ఉండాలనుంది. నన్ను వదలండి. వద్దు సాగర్, వద్దు. నాకు అమ్మ దగ్గరే ఉండాలనుంది నాన్న. నాకు అమ్మతో పాటే ఉండాలనుంది నాన్న. ప్లీజ్ తనని తీసుకెళ్ళకు సాగర్.
ఏమైందమ్మా? నీకేమైనా పీడకలు వచ్చిందా? నా కృష్ణ నా నుండి ఎవరు వేరు చేయలేరు, ఎవరు చేయలేరు, ఎవరు తనని తీసుకెళ్ళలేరు. ఏమైందమ్మా? ఎవరు తీసుకెళ్తున్నారు నన్ను? నేను ఇక్కడే నీ దగ్గరే ఉన్నాను కదా. నీకేదో పీడకలు వచ్చినట్టుంది కదా. చాలా భయంకరమైన కళ. ఇక నిద్రపో అమ్మా. కలలు ఎక్కడైనా నిజమవుతాయా? ఇలా రా, పడుకో. ఏమీ కాదు నాకు. ఇక పడుకో అమ్మా. ఏమీ కాదు. అవును, అది కేవలం కళ మాత్రమే. దాన్ని నేను ఎప్పటికీ నిజం కానివ్వను, ఎప్పటికీ కానివ్వను. నేనేం చెప్పినా సరే అది నీ మంచి కోసమే చెప్తున్నాను గంగా. నువ్వు ఇలాగే చేయాల్సి ఉంటుంది. నేను అసలు అలా ఎలా చేయగలను జోయ? వాళ్ళ వల్ల నాకు గాని కృష్ణకు గాని ఎలాంటి ప్రమాదం లేదు. కేవలం సాగరే కాదు, చతుర్వేది కుటుంబంలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ వల్ల నాకు ఎలాంటి ప్రమాదం లేదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను జోయ. నేనెప్పుడు అన్నాను వాళ్ళు కృష్ణుని ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తున్నారని? కానీ వాళ్ళు కృష్ణుని వాళ్లతో బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయగలరు కదా. నువ్వు నిన్న హాస్పిటల్లో చూసావు కదా, ఎలా తనని మభ్యపెట్టి వాళ్ల వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారో. ఇక కృష్ణ కూడా వాళ్లతో చాలా సంతోషంగా కనిపించింది. ఒకవేళ రేపో ఎల్లుండో సాగర్ కృష్ణకి ఎలాగోలా నచ్చచెప్పి కృష్ణని తన వైపు తిప్పేసుకున్నాడంటే, తనని తనతో పాటు తీసుకెళ్లిపోయాడంటే అప్పుడు నువ్వేం చేస్తావు గంగా? నీకు గుర్తుంది కదా, నీకొక్క మాట కూడా చెప్పకుండానే తను కృష్ణకి DNA టెస్ట్ ఎలా చేయించాడు. ఇక ఇప్పుడు కృష్ణ సాగర్కి చాలా దగ్గర అయింది కూడా. అందుకని కాస్త జాగ్రత్త పడటంలో ఎలాంటి నష్టం ఉండదు కదా గంగా. ప్రికాషన్ తీసుకుంటే మంచిదే కదా. నువ్వు ఇలాగే చేయాల్సి ఉంటుంది. నువ్వు నా సొంత చెల్లెలితో సమానం. నేను నీ గురించి ఎంతో ఆలోచిస్తాను గంగా. కానీ అలా చేయడానికి ముందు వాళ్ళు నన్ను ఆధారం అయితే అడుగుతారు కదా. 7 ఏళ్ళు అబ్బుతో ఉండటం వల్ల ఆ మాత్రం పలుకుబడైతే వచ్చింది నాకు. నేను ఈ పనిని ఈజీగా చేయించగలను. మనం ఇలాగే చెయ్యాలి గంగా. నువ్వు పద నాతో పాటు. ఇవన్నీ పక్కన పెట్టు. కానీ జోయా, మనం ఇదంతా కేవలం అలర్ట్గా ఉండటం కోసం చేస్తున్నాం కదా. ఖచ్చితంగా నువ్వు టెన్షన్ పడొద్దు. ఎంతో రుచిరా శ్రీరామనామము. గోవిందయ్య గారు, అత్తయ్య గంగస్థానం నుండి తిరిగి రాలేదే? ఇంకా రాలేదా? ఈరోజు ఇంటికి రావడానికి చాలా ఆలస్యం చేశారే. కాఫీ. థ్యాంక్ యూ. ఏమైంది? ఎవరు ఆలస్యం చేశారు? సాగర్, అత్తయ్య స్నానానికి వెళ్ళేంతవరకు రాలేదు. ఆ, నేను ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. ఇది పెట్టేసి వెళ్తాను. ఇంకా రాలేదా? నేను కూడా వెళ్ళొస్తాను. గోవింద్ గారు ఉండండి, నేను కూడా వస్తాను. అలాగే బాబు. ఏంటమ్మా ఇదంతా? ఏంటా? నేను నీకు చెప్పాను కదా, రేపు నువ్వు కలుస్తావు గంగా ఇంకా కృష్ణుని అని. నేనొకటి ఆలోచించి చెప్పాను కదా. అదే నా ఉద్దేశం. ఏంటంటే ఈరోజు మనం వెళ్దాం కృష్ణ ఇంకా గంగని ఇంటికి తీసుకురావడానికి, నా కోడల్ని. ఏంటి మీరంతా చతుర్వేది కుటుంబం వాళ్ళ కోడల్ని తీసుకురావడానికి వెళ్తున్నాం కదా. మరి ఘనంగా తీసుకురావాలా వద్దా? ఎంతైనా చతుర్వేది గౌరవానికి సంబంధించిన విషయం కదా ఇది. ఏంటి నిరంజన్, సరిగా చెప్పానా? అవునమ్మా, నువ్వు కరెక్ట్గా చెప్పావు. గంగా, ఏమైంది? బట్ జోయా,
అయ్యో ష్యూర్ మనం ఏదైతే చేయబోతున్నామో అది కరెక్టేనా? కృష్ణుని నీ దగ్గరే పెట్టుకోవడానికి ఇదొక్కటి దారి మిగిలింది మనకి. నేను నీ చెడు కోరుకుంటానా? లేదు కదా. అందుకని నీ మనసులో ఏవైతే ప్రశ్నలు తలెత్తుతున్నాయో వాటిని రానివ్వద్దు. అయినా ఇవన్నీ మనం అలర్ట్గా ఉండడానికి చేస్తున్నాం. పద నాతో పాటు. అరే పదండి పదండి, అందరూ తయారవ్వండి, త్వరగా వెళ్ళాలి మనం. పదండి పదండి. లేదత్తయ్య, మీ అందరూ వెళ్ళండి. నేను నా కోడలు మనవరాల స్వాగతానికి ఏర్పాట్లు చేస్తాను. మ్మ్. విన్నావా మీ అమ్మ ఏమంటోందో? అలాగే మాధవి, నువ్వు చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాలి. ఇంకా నువ్వు ఇలాగే నిలబడి ఉన్నావేంటి? వెళ్ళు వెళ్ళు వెళ్ళి త్వరగా తయారవ్వు. రా సాగర్, నాకు చాలా సంతోషంగా ఉంది. సాగర్, చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్నాను సంతోషంగా ఉన్నప్పుడు నేను ఏడవకూడదని, కానీ నువ్వు నన్ను ఏడ్పించేశావు. పద పద వెళ్దాం, తొందరగా తయారవ్వు. ఈ రోజు మనం అక్కడికి వెళ్ళాలి కదా. నీ భార్య ఇంకా నా మనవరాలు వస్తారు. సంతోషంతో నాకు పిచ్చి పట్టేటట్టుంది. వెళ్ళు వెళ్ళు, తయారవ్వు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు వెళ్ళు. ఇదేంటి మీరందరూ ఆపేశారు? వాయించండి వాయించండి. నీకు డాన్స్ చేయాలని అనిపిస్తోంది కదా సాగర్, డాన్స్ చేయి. నానమ్మా, నీ భార్యను పిలువు. సార్, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఎక్స్క్యూజ్ మీ, నేను లోపలికి వెళ్లకుండా ఎవరు ఆపగలరు? అయినా మీరెవరు? ఇక్కడేం చేస్తున్నారు? నాకు ఆర్డర్ ఇచ్చారు. నేను నా డ్యూటీ చేస్తున్నాను సార్. మీరు లోపలికి వెళ్ళకూడదు. చూడండి, ఇది నా వైఫ్ ఇల్లు. నేను లోపలికి వెళ్ళకుండా ఎవరు నన్ను ఆపలేరు. ఓకే? సారీ సార్, మీరు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేను. పర్మిషన్? నాకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అవసరం లేదు. ఓకే? అరే ఇతనితో నువ్వెందుకు గొడవ పడుతున్నావు సాగర్? నువ్వు బయటికి పిలు గంగని. తను బయటికి వచ్చిందంటే అప్పుడు ఇతనికి తెలిసిపోతుంది మనం తనకి ఏమవుతాము అని. గంగా, గంగా, గంగా చూడు, నానమ్మ కూడా వచ్చింది నాతో పాటు నిన్ను కృష్ణని ఇంటికి తీసుకెళ్ళడానికి. మనింటికి గంగా. ఇలా చూడు, నానమ్మ ఈ పల్లకి కూడా తీసుకొచ్చింది. ఇదే నా ఇల్లు, కృష్ణది ఇంకా నాది కూడా. అలాగే నువ్వు చూస్తున్నావు కదా ఈ సెక్యూరిటీ గార్డ్ని, ఇతన్ని నేనే పెట్టాను. నాకు ఇంకా కృష్ణకి సెక్యూరిటీ కావాలని. అరే అసలు నువ్వేమంటున్నావు గంగా? నేను సాగర్ వచ్చాం నిన్ను ఇంకా కృష్ణని పల్లకీలో మన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాం గంగా. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా, లేక మీ మునిమనవరాల కోసం వచ్చారా? చెప్పండి.
మీ ఇద్దరిని గంగా. అయినా నువ్వు అసలు ఏమంటున్నావు? సెక్యూరిటీ కోసం ఈ సెక్యూరిటీ గార్డ్ నీకు ఎవరి వల్ల ప్రమాదం? నీ వల్ల. నా వల్ల? ఏమంటున్నావు? నువ్వు ఉన్నట్టుండి ఏమైంది? మొత్తం అంతా సర్దుకుంది కదా? అన్ని అపోహలు దూరం అవుతున్నాయి మన మధ్య. నీ కళ్ళల్లో నాకు ముందులాగా ప్రేమ కనిపించింది, ఆప్యాయత కనిపించింది. ఉన్నట్టుండి నీకేమైంది గంగా? చెప్పు గంగా. సరే, నీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఏమైనా కంప్లైంట్ ఉందా? అయితే అదేంటి చెప్పు నాకు. గంగా, నేను అన్నింటికీ ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక కృష్ణకు తెలుసా నువ్వు ఇదంతా చేస్తున్నావని? నేను కృష్ణని అడగాల్సిన అవసరం, అలాగే చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. తను నా కూతురు. నేను తనకేం చెప్తే తను అదే చేస్తుంది. సరే, ఓకే, ఫైన్. కానీ మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా? ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా? ఎందుకంటే గంగా, ఐఎమ్ షూర్ ఒకవేళ కృష్ణకు దీని గురించి తెలిసిందంటే ఇలా అంతా జరుగుతుందని తనకి ఏమాత్రం నచ్చదు. అలాగే నానమ్మ ఇక్కడ ఇలా ఎంతసేపు నిలబడి ఉంటుంది? గంగా, ఇలా చూడు, నేను చెప్పేది విను. కృష్ణ మనిద్దరినీ ఒకటిగా చూడాలని అనుకుంటుంది. పైగా నీ ప్రేమతో పాటు తనకి నా ప్రేమ కూడా చాలా అవసరం కదా గంగా? నా గురించి కాకపోతే కృష్ణ గురించి నువ్వు కృష్ణ ఆలోచించు. గురించి నేను ఆలోచించాను సాగర్. అందుకే చెప్తున్నాను, నువ్వు తనని కలవడానికి వీల్లేదు. ముందు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుండి. తనకి తీయని మాటలు చెప్పి DNA టెస్ట్ చేయించి తీసుకొచ్చావు కదా? కానీ ఇక ముందు నేను అలా జరగనివ్వను. నువ్వు ప్రేమ ఉన్నట్టు నటించి ఇలా అనుకున్నావేమో కృష్ణ చేత ఏమైనా చేయించుకోవచ్చని. లేదు సాగర్, ఇక కుదరదు. నువ్వు స్పృహలోనే ఉన్నావా గంగా? నీకు అసలు ఏమైంది? నేను కృష్ణను మభ్య పెడతానా? నేను తన ప్రేమని అవకాశంగా తీసుకుంటానా? నీకిదే కదా చేయడం వచ్చు. మనుషుల ఎమోషన్స్తో ఆడుకోవడం, వాటిని అవకాశంగా తీసుకోవడం. నీ స్వార్థం కోసం నువ్వు ముందు నన్ను ఉపయోగించుకున్నావు. ఇక నువ్వు అదే కృష్ణ విషయంలో కూడా కృష్ణ చేయాలనుకుంటున్నావు. కేవలం నీకు మాత్రమే కూతురు కాదు గంగా, నాకు కూడా కూతురే. తనని కలవకుండా నన్ను ఎవరూ ఆపలేరు, ఓకే? నువ్వు ఆపలేవు, నీ సెక్యూరిటీ గార్డ్ ఆపలేరు. లేదు సాగర్, నువ్వు తనని కలవడానికి వీల్లేదంతే. కృష్ణ కేవలం నాకు మాత్రమే కూతురు. తనని నువ్వు నా నుండి ఎప్పటికీ వేరు చేయలేవు. అర్థమైందా నీకు? నువ్వు కూడా నన్ను ఆపలేవని తెలుసుకో గంగా. నేను కృష్ణని కలుస్తాను, తప్పకుండా కలుస్తాను. ఒకవేళ నువ్వు నన్ను ఆపడానికి ప్రయత్నించావంటే అప్పుడు నేను కృష్ణని ఇక్కడ నుండి ఎత్తుకెళ్ళిపోతాను గంగా. సాగర్, నీ సార్ ప్లీజ్, తప్పుకో, మర్యాదగా తప్పుకో. అరే, గంగా, అరే, నువ్వు ఇతనికి చెప్పు. వదలండి నా మనవణ్ణి. గంగా, ఏం సార్, ప్లీజ్. చేస్తున్నారు మీరు? నా మాట వినండి. వదలు. ప్లీజ్ సార్. వదలండి నా మనవణ్ణి. వదులు. ఏం చేస్తున్నారు మీరు? వదలండి నా గంగా, నువ్వు మనవణ్ణి. చేసేదేం బాలేదు. సార్, గంగా, నానమ్మ, ఏయ్, సార్, ప్లీజ్ గంగా, వదులు. వదలవయ్యా. వదలమంటుంటే. సార్ ప్లీజ్ సార్. వదలు. చూసావా? వీళ్ళు కృష్ణని తీసుకెళ్లడం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలరు గంగా. నేను చెప్పింది తప్పు కాదు. మనం సెక్యూరిటీ గార్డ్ని పెట్టడం మంచిదైంది. లేదంటే సాగర్ని చూసావా? అతనితో ఎలా గొడవ పడుతున్నాడో. ప్లీజ్ సార్, గంగా, నా మాట వినండి, వదలమని చెప్పు. ప్లీజ్. సాగర్, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో. గొడవ చేయొద్దు. సాగర్, నీకే చెప్పేది, ఇక్కడ నుండి వెళ్ళిపో. చిన్న లే, చిన్న లే. సార్ తప్పుకో. ప్లీజ్ సార్. వదులు. వెళ్ళిపోండి సార్. సార్ ప్లీజ్ సార్, గంగా, ప్లీజ్. గంగా, సార్, గంగా. సార్, ప్లీజ్ సార్. నేను కృష్ణని కలవకుండా ఇక్కడ నుండి ఆగండి, వెళ్ళను. వదలు. వదలు నన్ను, అరే, వదలు. వదలు. ఏం చేస్తున్నావు నా చిన్నని? నేను నీకోసం ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావా? నో గంగా, నేను కృష్ణ కోసం వచ్చాను. ఇది కృష్ణ DNA రిపోర్ట్. నా కృష్ణ నాతో పాటు ఉండాలి, అంతే. తీసుకెళ్దాం మనతో పాటు. గంగా, నేను కృష్ణని కలుస్తాను, తప్పకుండా కలుస్తాను. ఒకవేళ నువ్వు నన్ను ఆపడానికి ప్రయత్నించావంటే అప్పుడు నేను కృష్ణని ఇక్కడ నుండి ఎత్తుకెళ్ళిపోతాను గంగా.
గంగా ఆగు! నువ్వొక్కడుగు ముందుకు వేసినా నిన్ను కాల్చి పారేస్తాను. చిన్న ఇదిగో గంగా, ఏం చేస్తున్నావు నువ్వు?